నమో వెంకటేశ. శనివారం స్పెషల్ స్టోరీ. ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారంట. భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు, చాలా పేదోళ్ళు. అయితే ఏమీ లేదు, ఇలాగే ఒకే ఒక్క ఆవు ఉండేదంట. భర్త పేరు గోవిందయ్య, ఆవు పేరు ఏదో సమ్ పేరు. అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉండేవారంట. ఉంటే పేదోళ్ళు, వాళ్ళ జీవనోపాధి అవుతుంది ఆ ఆవే అన్నమాట. ఆ ఆవువి పితికిన పాలు మరి అవి అమ్ముకొని తాగేవారు. కానీ వెంకన్న స్వామి విష్ణుమూర్తి మహాభక్తులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా. ఇలా సాగక భర్త తెల్లవారేసరికి గోవిందయ్య ఎక్కడికైనా బయటికి వెళ్ళి కష్టపడి తెచ్చిన డబ్బులు ఆవు డబ్బులతో గడించిన ఒక సంపాదన తప్పించి మరేమీ లేదు. ఇలా కొనసాగగా జీవితం. ఒకరోజు ఏమైంది, కొన్ని రోజులకి ఏమైంది, భార్య కదా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే మన పొట్టకి మనం రోజు గడుపుకోవడానికి డబ్బులు లేకపోతే అవ్వదు, కాబట్టి నేను కష్టపడడానికి వెళతాను అని చెప్పి భార్యకి చెప్పి వెళ్ళిపోయాడు బయటికి. సాయంత్రం గోవిందయ్య ఇంటికి వచ్చేసరికి భార్య చనిపోయింది. అయితే భర్తకి భార్య, భార్యకి భర్త ఇద్దరే బంధం అన్నమాట. ఇప్పుడు ఆ టైంలో ఈవిడి చనిపోవడం, తోడు నీడ అన్నీ కూడా ఇప్పుడు గోవే అయిపోద్ది అనమాట. ఏ మాట్లాడినా ఏదైనా అలాగా ఆ ఆవుతోనే మాట్లాడుకుంటారు. ఇలా అనమాట. నేను ఇప్పుడు ఆవుతో మాట్లాడుతున్నట్లు కష్ట సుఖం ఇలాగా చెప్పుకునేవారంట. అప్పుడు ఏమైందంట, అప్పుడు ఏమైంది, ఇలా కొనసాగుతుండగా నారద మునీశ్వరుడు నుంచి భూలోకంకి వచ్చారు. వచ్చి ఈ ఒక్క బ్రాహ్మణుడు బాధ చూసి స్వర్గానికి వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పారంట. అయ్యో పాపం, ఆ ఒక్క గోవిందయ్య అలాగా ఆ ఆవుని పెంచుకుంటూ తన బంధుత్వం అన్నీ కూడా ఆ ఆవే అయ్యింది. అయితే మరి మీ ఒక్క పరమ భక్తుడు కదా, మీరు దానికి విముక్తి ఏమని చెయ్యరా అతనికి అని అడిగారంట. అడిగితే ఇంకొక వ్యక్తి ధనవంతుడు ఉన్నాడు, ఒకరోజు కూడా ఒక పూజ చేయడు, ఒకరికి దానం చేయడు, ఏమీ చేయరు. అలాంటి వ్యక్తికి చక్కగా సాయంత్రం అయితేట ఒక పెద్ద మనిషిలాగా నడుచుకొని వెళ్తాడట, నలుగురు వెనక వైపు ఉంటారంట. కానీ కోట్లు సంపాదించి అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నాడు, మీరు ఇతనికి ఎందుకు ఇన్ని బాధలు పెడుతున్నారు, అతనికి ఎందుకు అంత సుఖంగా ఉంచారని విష్ణుమూర్తికి అడిగారంట. అడిగితే వెంటనే ఒప్పుకోకుండా నారద మునీశ్వరులు ఏం చేశారు, భూలోకంకి విష్ణుమూర్తికి పట్టుకొని వచ్చారు. ఇద్దరు మారువేషంలో ఫస్ట్ ధనవంతుడి ఇంటికి వెళ్తారు. వెళ్ళి, అయ్యా మేము బాటసారులమి, ఆకలితో ఉన్నాము, ఏమైనా భిక్షం ఇస్తావా, ఏమైనా తినడానికి పెడతావా అంటే, ఏంటి మీ బాబు సంపాదించి సొమ్మేమని నా దగ్గర ఉందా, నా దగ్గర ఏం లేదు, వెళ్ళండి ముందుకు వెళ్ళండి అని గసురుతారు. గసిరితే నువ్వు అష్టైశ్వర్యాలతో తొలతూగి చక్కగా ఉండుగాక అని ఆశీర్వాదం అంది ఇస్తారు. అప్పుడు ఏమైంది, నెక్స్ట్ భిక్షగాడు అదే మన గోవిందయ్య దగ్గరికి వస్తారు. ఆ ఆవు దగ్గరే అలానే పడుకొని ఉన్నాడు. అయితే మాకు మారు రూపంలో వచ్చిన సాధువులుగా అడిగారు, ఏమైనా తినడానికి ఉందా అంటే, అయ్యా నాకు ఈ మహాభాగ్యం దక్కింది, కానీ నా దగ్గర పెట్టడానికి ఏమీ లేదు, నేను పెంచుతున్న ఆవు పాలే ఉన్నాయి, ఆ పాలు తాగుతారా, ఇస్తాను అంటే ఇమ్మని చెప్తే ఇద్దరికి ఇస్తే, ఇలా కొనసాగగా కొన్ని రోజులు అవగా అయ్యో పాపం ఏమైంది తెలుసా, ఆ ఆవంట చనిపోతుందంట. చనిపోతే మళ్ళీ నారద మునీశ్వరుడు అడుగుతారు, ఏమని, అదేంటది, వాడు అష్టైశ్వర్యాలతో ఉంటే తనకి అష్టైశ్వర్యాలు ఇమ్మని వరం ఇచ్చావు, మరి ఈ గోవు పెంచిన గోవిందయ్య కంచి ఆ గోవుని కూడా చంపేసావు, ఉన్ని బంధం కూడా తెగ్గొట్టేసావు, ఏమి భగవంతుడు అయ్యా నువ్వు అని అడిగారంట. అడిగితే అప్పుడు విష్ణుమూర్తి చక్కగా సమాధానం చెప్పారంట. వాడికి డబ్బు మీద వ్యామోహం పోకూడదు, ఉంటుంది, ఎందుకంటే ఆడి కర్మ ఇంకా రాసి పెట్టుంది అనమాట.
అయితే ఆ రాసి పెట్టుంది కాబట్టి ఆ కర్మ అనుభవించక తప్పదు. ఈ జన్మే కాదు, మరు జన్మ కూడా అతను ఎత్తాడు. కానీ గోవిందయ్యకి ఉన్ని బంధం ఒక్క ఆవే. అతను ఎందుకు చనిపోవట్లేదు తెలుసా? అతని భార్య చనిపోయినప్పుడే చనిపోదుడు. కానీ ఆ ఆవుకి చూసిన వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఆ ఆవు చనిపోతే కష్టం, చనిపోతే తన కష్టాలు తీరిపోతాయి, తను చక్కగా స్వర్గంకి వచ్చేస్తాడు. అందుకని నేను ఆవుని చంపేశాను. మరుజన్మ మళ్ళీ ఎత్తుతాడు ఈ ధనవంతుడు. ఆ డబ్బు అని ఏదైతే బాధలు పడుతున్నాడో ఆ డబ్బుకి కాపలా కాయడానికి పాము రూపంలో పుడతాడు అని విష్ణుమూర్తి చెప్తారు. డబ్బుతోని ధనంతోని సుఖం సంతోషం అనేది వచ్చేది. భగవంతుడు ఒక ధ్యానం అనేది ఎప్పటికీ ఉట్నే పోదు. నమో వెంకటేశ. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.